ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మా హక్కుల్ని మాకు దూరం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ రోజు వచ్చినాము. సీఎం ఇంటి దగ్గర వరకు వచ్చినాం. రేపు సీఎం ఆఫీస్ ని ముట్టడిస్తాం, సీఎం ఇల్లు దగ్గర ముట్టడిస్తాం. మా హక్కుల్ని మాకు దూరం చేసారు. కొన్ని తరాలుగా మేము వెయిట్ చేస్తున్నాము. మా హక్కుల్ని మాకు దూరం చేసి మహిళలకు అన్యాయం చేశారు. మహిళా కాంగ్రెస్ లీడర్లు ఆలోచించాలి. మీ పార్టీ మిమ్మల్ని రాజ్యసభ చట్టసభలో పోవడానికి అనుమతిస్తే ఇక్కడ సిగ్గు తెచ్చుకోండి. కాంగ్రెస్ నాయకులకి హెచ్చరిసిన రోడ్ల సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా నేతలు యత్నించారు. మహిళలందరూ కూడా యావత్ భారతదేశ మహిళలందరూ కూడా రాహుల్ గాంధీని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఫలితాలను మా మహిళలని అందనీయకుండా, మహిళలని చట్టసభలకు పోనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మహిళల పట్ల ఇక్కడనేమో 6 గ్యారంటీలు అని చెప్పేసి మహిళలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి అంటే ఓన్లీ మహిళలని ఓటర్లుగా మాత్రమే వాడుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు రాజకీయంగా ఎదగకుండా తొక్కుతున్నటువంటి ఇదొక ఉద్దేశము. వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా మేలుకోవాలి. మరి కాంగ్రెస్ కి అందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇదే హెచ్చరిస్తున్నాం. మా హక్కులని మాకు దూరం చేశారు. కొన్ని యుగాలుగా మేము వెయిట్ చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు మా గురించి ఆలోచించి మాకు హక్కులు కల్పించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా హక్కుల్ని దూరం చేసింది. ఇకపైన కాంగ్రెస్ నాయకులని రోడ్ల మీద తిరగని ఉరికించి కొట్టకపోతే మేము భారతీయ జనతా పార్టీ మహిళంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మా హక్కులని మమ్మల్ని దూరం చేసి మమ్మల్ని చట్టసభలో రాని కూడా చేసి కాంగ్రెస్ మహిళా నాయకులు మీకు సిగ్గుండాలి. మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని రాణిస్తలేరు అంటే మీరు ఎవరి వైపు ఆలోచించుకోవాలి. మీకు ఇప్పటికైనా బుద్ధి రాకపోతే మిమ్మల్ని కూడా చర్చల్లోనే చూస్తారు కానీ మిమ్మల్ని ముందు కోరియరని మేము కాంగ్రెస్ నాయకులు మా ఇంటికి కానీ ఆడవాళ్ళు చెప్పకపోతే మేము భారతీయ జనతా పార్టీ ఫైనల్ గా మేము పేరు మార్చుకుంటాం. భారత్ మాతాకి జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నివాసాన్ని ముట్టడించిన బీజేపీ మహిళా కార్యకర్తలు చూస్తా ఉన్నాము. బీజేపీ నాయకులను పోలీసులకు అరెస్ట్ ముఖ్యంగా పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకొని తరలించారు. దుర్గేషన్
మహిళా వ్యతిరేకమైనటువంటి రేవంత్ కాంగ్రెస్ పార్టీ వెంటనే నశించాలి. ఈరోజు 50% పైన ఉన్నటువంటి మహిళలకు అన్యాయం జరిగింది. మరి మహిళా సాధికారత అంటే ఏంది? కేవలం ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తే సరిపోతుందా? చట్టసభల్లో కూడా మహిళలను పంపించాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి కబుర్లకు మోసపోవద్దు. మహిళలారా, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు చట్టసభల్లో ప్రవేశించడానికి ఈ రకమైన బిల్లు తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ నశించాలి. రేవంత్ ఉద్దీన్ నశించాలి. వ్యతిరేకించి మహిళలకు వ్యతిరేకంగా చేసినటువంటి రేవంత్ రెడ్డి కుట్రవారుడు తెలంగాణ లోపలే కాదు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మహిళా వ్యతిరేకమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా బిల్లును అడ్డుకోవడానికి నిరసనగా బీజేపీ మహిళా మోర్చా నేతలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. మహిళా బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని, మహిళలపై కాంగ్రెస్ కపట ప్రేమ బయటపడిందని మండిపడ్డారు. మహిళలకు కాంగ్రెస్ సర్కార్ పూర్తి వ్యతిరేకమన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఓవైపు మహిళా నేతలతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ సీఎం నివాసం నుండి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వేణుగోపాల్, సీఎం ఇంటిని ముట్టడించేందుకు అయితే బీజేపీ కార్యకర్తలు వచ్చారు. మార్నింగ్ నుండి కూడా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు సీఎం ఇంటి వద్ద ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇక అందులో భాగంగా ఈరోజు మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు అలాగే మహిళా మోర్చాకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ముట్టడించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వచ్చినటువంటి వారందరినీ కూడా వచ్చినట్టుగానే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ముఖ్యమంత్రి నివాసానికి చుట్టుపక్కల కూడా చాలా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఈ ముట్టడికి వస్తున్నారో వచ్చినటువంటి వారిని వచ్చినట్టుగానే అరెస్ట్ చేస్తూ ఇక్కడ నుండి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే మహిళా బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ చాలా తప్పిదం చేసింది అని చెప్పి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తాం, అడ్డుకుంటామని చెప్పి కూడా బీజేపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వారు అందాను. అయితే ఎన్నో ఏళ్లుగా చట్టసభల్లోకి వెళ్లకుండా ఏదైతే మహిళలకు ఒక అవకాశాన్ని కల్పించాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తే ఈ విధంగా కాంగ్రెస్ అడ్డుకోవడం సరైంది కాదు అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు ఆరోపించడం జరిగింది. అయితే మనం విజువల్లో చూస్తున్నాం, ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఏదైతే బీజేపీ కార్యకర్తల్ని ఇక్కడ నుండి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఇక ముఖ్యమంత్రి నివాసానికి చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున భద్రతా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందులో భాగంగా ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే చట్టసభల్లో రిజర్వేషన్ని తీసుకొద్దామని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తే అందులో భాగంగా మీరు అడ్డుకున్నారు, అందుకే మేము ఈరోజు మా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఇక్కడికి వచ్చినటువంటి వారిని వచ్చినట్టుగానే అరెస్ట్ చేసి ఇక్కడ నుండి
తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తుంది ఏంటంటే ఏదైతే ఈ రాజ్యాంగ సవరణ చేసి మహిళలకు ఒక అవకాశం కల్పిద్దామని చెప్పి బీజేపీ పార్టీ భావించింది. అయితే దీన్ని మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సరైంది కాదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ మేము నిరోధిస్తాం, అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం దాదాపుగా ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఒక రకంగా అంటే పోలీసులు అన్ని రోడ్లను కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడి నుండి ఎటువైపు నుండి వచ్చినా కానీ వెంటనే అరెస్ట్ చేసేలా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టే ముట్టడికి వచ్చినటువంటి వారిని వచ్చినట్టుగానే అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలిస్తున్నారు. వేణుగోపాల్ అయితే బీజేపీ మహిళా మోర్చా నేతలకు సపోర్ట్ గా కూడా బీజేపీ నేతలు కూడా సీఎం నివాసం వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి. మహిళా బిల్లుకు కాంగ్రెస్ ద్రోహం చేసింది అంటూ కూడా నినాదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా బిల్లుకు అడ్డుకోవడానికి నిరసనగా బీజేపీ మహిళా మోర్చా నేతలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. మహిళా బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని, మహిళలపై కాంగ్రెస్ కపట ప్రేమ బయటపడిందని మండిపడ్డారు. వేణుగోపాల్, బీజేపీ మహిళా మోర్చా నేతలకు సపోర్ట్ గా కూడా బీజేపీ నేతలు కూడా సీఎం నివాసం వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అయితే కాసేపటి కిందటే మహిళా మోర్చా నాయకులు వచ్చాక ఇక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నటువంటి పార్టీని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు మేము రెడీ అయ్యాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నిలదీసేందుకే మేము వచ్చామని చెప్పి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వారిని వచ్చినట్టుగానే ఇక్కడ నుండి అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే దారిలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్ల వల్ల కూడా కొద్దిగా రోడ్డుపై వచ్చేటువంటి వారికి కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా వచ్చినట్టు వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేణుగోపాల్, అయితే సీఎం ఇంటి వద్ద బీజేపీ నేతలు పెద్ద ఎత్తున మోహరించారు. అలాగే అక్కడ చేరుకొని నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరి సీఎం ఇంటి వద్ద ఎలాంటి ఆంక్షలు విధించారో, ఎలాంటి బందోబస్తు పోలీసులు కల్పించారు? ముఖ్యంగా ఏదైతే పొద్దున్నుండి కూడా ఈరోజు ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే దాదాపు 4 రోడ్ల నుండి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు దారులున్నాయి. ఈ 4 దారుల్లో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒక రకంగా స్థానిక పోలీసులతో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఉద్రిక్త పరిస్థితి ఏదైనా తలెత్తితే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలించేందుకు కూడా ప్రత్యేకంగా బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి నివాసానికి 4 దారుల నుండి కూడా వెళ్ళవచ్చు. ఈ 4 దారుల్లో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు పోలీసులు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఉదయం నుండే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ రోజు మనం చూసాం కొద్దిసేపటి కిందటే మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇక వారిని ముట్టడించినటువంటి వారిని వెంటనే ఇక్కడ నుండి అరెస్ట్ చేసి తరలించారు. ఇక వారితో పాటు మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా దఫాదఫాలుగా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నందుకు నిరసనగా మేము ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తునే నిలదీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా
కంప్లీట్ గా చెక్ చేసిన తదనంతరమే ఇక్కడ నుండి మొత్తానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం విజువల్స్ లో చూడవచ్చు ఈ రోజు భారీ ఎత్తున ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో ఇక్కడ వచ్చినటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఇక్కడ నుండి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పుడే మనం విజువల్స్ లో చూసాం, కొద్దిసేపటి కిందటే మహిళా మోర్చా నాయకులు వచ్చారు. ఇక ప్రజెంట్ కొంతమంది ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తరలి రావడం, వచ్చినటువంటి వారందరినీ కూడా ఇక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు, ఇంకో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ లో ఇంత సువర్ణ అవకాశాన్ని, భారత చరిత్ర తిరిగి రాసే అవకాశాన్ని కాంగ్రెస్ చేతులారా చేపట్టింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ ధర్నా కూడా అందుకే. వాళ్ళు ఎట్లయితే మహిళల్ని పార్లమెంట్ లకు, అసెంబ్లీలకు రాకుండా చేసిండ్రో, మహిళలందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి కాంగ్రెస్ నాయకులు గాని, అలయన్స్ పార్టీలు గాని రాకుండా చూడాలన్నదే మా హెచ్చరిక. అట్లయితేనే భారతదేశ చరిత్ర మారుతుంది, భారతదేశంలో మహిళా ప్రోత్సాహం ఉంటది అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు మహిళలకు పూర్తిగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి, అహంకార వైఖరి మహిళల పట్ల నిన్న తెరదల్లమైంది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాజ్యాంగాన్ని, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని. ఖచ్చితంగా ప్రజలు ఎంత వాడతాం, మహిళలందరూ ఈ విషయంలో మహిళలందరూ గమనిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా మనం చూడవచ్చు ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి కూడా ఇక్కడ చోటు చేసుకుంది. దఫాలుగా కూడా ఇక్కడికి ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టే ఇక్కడ నుండి అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళా నాయకురాలు కూడా కాసేపటి కిందకి చెప్పడం జరిగింది, ఏదైతే ఈ రోజు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తే ఆ రిజర్వేషన్ ను అడ్డుకునేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కాబట్టి ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో వీరికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం, ఎక్కడికక్కడ నిలదీస్తూ అడ్డుకుంటామని చెప్పి కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూడవచ్చు, ఏదైతే ఒక్కొక్కరుగా బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇక ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సరైంది కాదు. ఇక రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ నిలదీసి అడ్డుకుంటామని చెప్పి వీరందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తంగా ఇక్కడికి వస్తున్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఇక్కడ నుండి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక మనం చూడవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ నివాసం, ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళేటువంటి రోడ్ నెంబర్ 36 లో ఉన్నాం. ఇక్కడ ఈ బీజేపీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ ముట్టడించే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే దారిలో కూడా పోలీసు బలగాలు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఇక ఈరోజు ఏదైతే చట్టసభల్లో మహిళా బిల్లును అడ్డుకునేందుకు నిరసనగానే మేము ఈ రోజు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ముట్టడి అనేది ఇక నివాసాలే కాదు, రానున్న రోజుల్లో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను కూడా నిలదీస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బీజేపీ రచ్చ చేసింది. బీజేపీ మహిళా నేతలు దూసుకొచ్చారు. లోక్సభలో మహిళా బిల్లు వేగిపోవడానికి కారణమైన కాంగ్రెస్ ను బొంద పెట్టేందుకు వచ్చామని మహిళలు స్పష్టం చేశారు. ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు పరుగులు తీశారు. సీఎం ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను నిలువరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక పిఎస్ కు తరలించే ప్రయత్నం చేశారు. మహిళా బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని, మహిళలపై కాంగ్రెస్ కపట ప్రేమ బయటపడిందని మండిపడ్డారు. మహిళలకు కాంగ్రెస్ సర్కార్ పూర్తి వ్యతిరేకమన్నారు. विनायक भाई ये पकड़ो रस्सी